హాయ్ స్టూడెంట్, ఇంటర్మీడియట్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ ఇది క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్. టైం వచ్చేసి 3 hours ఉంటుంది. మార్క్స్ వచ్చేసి 100 marks ఉంటుంది. క్లియర్గా చూడండి. సెక్షన్ ఏలో 2 into 4 is equal to 8 marks అయితే ఉంటుంది. క్లియర్గా చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్ని 2 questions అయితే ఆన్సర్ చేయాలి. 10 to 15 lines లో చేయాలి. క్లియర్గా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 2 into 4 is equal to 8. ఇది సేమ్ ప్రాసెస్. చాయిస్ అయితే ఉంది. క్లియర్గా చూసుకోండి. నెక్స్ట్ 2 into 4 is equal to 8. ఎనీ 2 questions అయితే ఆన్సర్ చేయమంటున్నారు. క్లియర్గా చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 2 into 4 is equal to 8. ఫాలోయింగ్ ద క్వశ్చన్స్ అబౌట్ ది 10-15 lines లో రాయమంటున్నారు. క్లియర్గా చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 1 into 8 is equal to 8. ఎనీ 1 క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేయమంటున్నారు. క్లియర్గా చూడండి. 30 lines లో రాయమంటున్నారు. 30 వాక్యాల్లో రాయమంటున్నారు. క్లియర్గా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్. చాయిస్ అయితే ఇచ్చారు. క్లియర్గా చూసుకోండి. నెక్స్ట్ సెక్షన్ బి వచ్చేసరికి 5 into 1 is equal to 5. ఇది ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. క్లియర్గా చూసుకోండి. పారాగ్రాఫ్ ఇచ్చి 5 questions అయితే ఇస్తారు. పారాగ్రాఫ్ చదివి 5 questions ఆన్సర్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్. క్లియర్గా చూసుకోండి. 5 questions ఈజీగా స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ 5 into 1 is equal to 5. ఇది కూడా అంటే పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్ రాయమంటారు. క్లియర్గా చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈజీగా స్కోర్ చేయొచ్చు మార్క్స్ అయితే. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించి ఇంగ్లీష్ పేపర్ ఇది. క్లియర్గా చూసుకోండి. నెక్స్ట్ సెక్షన్ సి వచ్చేసరికి గ్రామర్ పార్ట్ ఉంటుంది మొత్తం. క్లియర్గా చూసుకోండి. 3 marks అయితే ఉంటుంది. విత్ బ్లాంక్స్ ఇచ్చారు. క్లియర్గా చూసుకోండి. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ రాయాలి. యాన్ ఎట్టలాగా వర్డ్ అంటే ఉపయోగించాలి. క్లియర్గా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ లో 6.5 marks 3 marks అయితే ఉంది. బ్లాంక్స్ క్లియర్గా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అన్నాడు. సూటబుల్ ప్రపోజిషన్స్ అని అడిగాడు. క్లియర్గా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 5 into 1 is equal to 5. ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్లియర్గా చూసుకోండి. పక్కన ఇలా బ్రాకెట్ లో ఒక పదం అయితే ఇస్తారు. దానికి కరెక్ట్ పదం అయితే యూజ్ చేయాలి. క్లియర్గా చూసుకోండి. ఫైవ్ ఇంటూ 1 is equal to 5. క్లియర్గా చూసుకోండి. ఇవన్నీ మొత్తం గ్రామరే. మొత్తం గ్రామర్ ఇచ్చారు. క్లియర్గా చూసుకోండి. బిట్ పేపర్ టైపు. మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదంతా గ్రామర్ పార్ట్. ఈజీగా స్కోర్ చేయొచ్చు 30 marks కి. క్లియర్గా చూసుకోండి. Please like, share, subscribe to my channel.